మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజా సింగ్. ప్రీడి కోసం పొట్టుగా కొట్టుకున్న మహిళలు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో అంబులెన్స్ల కొరత. బ్రిడ్జిపై బైక్లతో విన్యాసాలు చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆకతాయిలు. గుంటూరులోని ఆదిత్య హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం బలి. ఇసుక బుకింగ్ మరింత సులభతరం. కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని విజయవాడ సెక్రటేరియట్లో మర్యాదపూర్వకంగా కలిసి వరద బాధితుల సహాయార్థం 33,50,000 చెక్కుని అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గోడ్చెర్తారెడ్డి. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, యువ నాయకులు రాయపు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. విజయవాడలో హోంమంత్రి వంగలపూడి అనిత మర్యాదపూర్వకంగా కలిసిన పాణ్యం నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించిన పాణ్యం ఎమ్మెల్యే గోడ్చెర్తారెడ్డి. కార్యక్రమంలో టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, యువ నాయకుడు రాయపు యశ్వంత్ రెడ్డి పాల్గొన్నారు. రెండు 2023-24 సంవత్సరానికి సింగరేణికి వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించి 35% లాభాల వాటాను కార్మిక వర్గానికి చెల్లించే తేదీని వెంటనే ప్రకటించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పిలుపు మేరకు ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. యూనియన్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణిలో మునిపెన్నడు లేని విధంగా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తిని రికార్డు స్థాయిలో సాధించడం జరిగిందని, అంతేకాకుండా ఆర్థిక సంవత్సరం గడిచి 6 నెలలు కావస్తున్న వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని మరియు లాభాలను వెంటనే ప్రకటించి అందులోంచి 35% లాభాలను వెంటనే కార్మికులు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం నాయకత్వంలో సింగరేణిలో ఉన్నటువంటి 11 డివిజన్లలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టి జీఎంలకు వినతి పత్రం ఇవ్వడం చేపడతా ఉన్నాం. సెప్టెంబర్ 2వ తారీఖున అన్ని బావులలో డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి నా అధికారులకి అందరికి కూడా ఈ లాభాల వాటను వెంటనే యాజమాన్యం ప్రకటించాలి. తర్వాత ప్రభుత్వం వెంటనే లాభాల వాటా 32% నుంచి 35%కి ఉన్నటువంటిది ప్రకటించి లాభాలను వెంటనే పంచినట్లయితే ఈ దసరా పండుగకి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఇంకా ప్రకటించినటువంటి యాజమాన్యానికి చలనం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు కార్మికులంతా చర్చించుకుంటున్నటువంటి విషయం, ఎందుకు ఇంత గొప్పగా వచ్చినటువంటి లాభాలని ఎందుకు ప్రకటిస్తలేరు? 4,000 కోట్లకు పైగా వస్తుంది అని అనుకుంటున్నాం. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనటువంటి ఉత్పత్తి తీసుకొచ్చినాం, రవాణా చేసినాం, టర్నోవర్ తీసుకొచ్చినాం. అలాంటిది ఇప్పటికీ ఎందుకు ప్రకటిస్తలేదు? అంటే దీంట్లో రాజకీయ జోక్యం ఏమన్నా ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా అడుగుతున్నదా? ఇందులో వాటా అడుగుతా ఉన్నదా అనేటువంటిది ఈరోజు కార్మికులు చర్చించుకుంటున్నారు. లేదా డబ్బులు లేవా ఈరోజు పంచడానికి అనేటువంటిది. ఇది అంటే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా యాజమాన్యం వెంటనే లాభాలని బిఫోర్ ట్యాక్సెస్, ఆఫ్టర్ ట్యాక్సెస్ ను ప్రకటించాలి. అలాగే ప్రభుత్వం కూడా వెంటనే వాటాను పెంచి పంచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ 25 తారీఖు లోపు ఈ లాభాలను ప్రకటించకపోతే లేదా వాటాను కూడా ఇస్తామనేటువంటి చెప్పనట్లయితే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కొత్తగూడెంలో కానీ, సిఎండ్ఎండి ఆఫీస్ ముందు కానీ, హైదరాబాద్లో కానీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టి కార్మికుల తరఫున పోరాడి ఈ లాభాల వాటను సాధించుకుంటామని తెలుపుతున్నాం. సింగరేణి యాజమాన్యం వెంటనే లాభాలను ప్రకటించి ప్రభుత్వం వెంటనే 35% లాభాలను ప్రకటించి ఈరోజు దసరా లోపు చెల్లించాలి అనేటువంటిది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది.
జానీ మాస్టర్ వివాదంపై సీరియస్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్. నార్సింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్క మాట అడగాలనుకుంటున్నా. జానీ భాషా మాస్టర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు, ఆమె జూనియర్ కోరియోగ్రఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు, ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు. ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు, ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు, ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండు, అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకొని రానికి ప్రయత్నం చేసిన ఈ జానీ భాషా మాస్టర్, ఇట్లాంటి చాలా మంది ఉండొచ్చు, ఇంతకుముందు ఉన్నారు కూడా. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చే వాళ్ళకి గాని, ఈ జూనియర్ ఆర్టిస్ట్ కి గాని చాలా వరకు ఇబ్బందులు గతంలో కూడా పెట్టినారు. కానీ నేను బాలీవుడ్ ప్యానల్ కి, బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మన బాలీవుడ్ ని క్లీన్ చేయడానికి కొద్దిగా మీరు ఇష్టిక్ ఉండాలి. ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే, కన్వర్ట్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్ లో అయినా కాలు పెట్టకూడదు. ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రాండని నేను బాలీవుడ్ ప్యానల్ కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిన్ చూసి వాళ్ళకి ఫాలో అవుతారు, చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్ కే చెడపేరుస్తుంది. అందుకోసం నేను బాలీవుడ్ ప్యానల్ కి రిక్వెస్ట్ చేస్తున్నా, కొద్దిగా మీరు స్టిక్ గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంట్రకేషన్ చేయాలి. ప్రేమ ఇంట్రకేషన్ కాదండి. ఏ విధంగా ఒక దొంగకి, ఒక రౌడీ చేసేవాడికి, ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా, ఆ విధంగా ఈ జానీ భాషా మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి, మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి, నిజాలు బయటికి తీసుకుని రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం కేంద్రంలో గురువారం స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు గజపతి నగరం సబ్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మణరావు తెలిపారు. మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్, నేను గజపతి నగరం ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు రాబడిన ఒక నమ్మకం అనే సమాచారం ప్రకారం ఒక ఇల్లీగల్గా లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్నారనే విషయం ఒక నమ్మకం అనే సమాచారం ప్రకారం నేను ఒక ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తే ఒక 2 మీడియట్ సమక్షంలో మేము రైడ్ చేయగా ఒక 2 వ్యక్తులు ఒక స్కూటీపై వెళ్తుండగా మన గజపతి నగరం జంక్షన్ దాటిన తర్వాత 2ని పట్టుకున్నాము. పట్టుకుంటే వాళ్ళ దగ్గర సుమారుగా 146 బాటిల్స్, 2 వ్యక్తులు 146 బాటిల్స్, ఒక బైక్ పట్టుకొని సీజ్ చేసి దానిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
కోరమండల్ గేట్ ఎదురుగా మరియు గాజువాక డిపో ఎదురుగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు చేతుల మీదుగా అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. పేదవారితో కలిసి ఆయన కుటుంబ సమేతంగా భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్, అధికారులు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సార్ ఒక నిమిషాలు ఉండండి సార్, ఒక నిమిషాలు ఉంటే పట్టుకోండి, అలా పట్టుకోండి. ఓకే ఓకే సార్, ఓకే ఓకే ఒకసారి చార్మినార్ వద్ద మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ఆల్ ఇండియా సున్నీ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన మిలాద్ ర్యాలీలో టపాసుల నిప్పురవ్వలు, డీజే సౌండ్ సిస్టమ్ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్పై పడడంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సంఘటన స్థలం వద్దనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఉండటంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా పూర్తి చేస్తుందని పేర్కొంటూ తాను గతంలో యువగలం 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే గ్రామ ప్రజల ఆనందోత్సవాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ను ప్రారంభించడం తనకు చాలా ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చిందని మంత్రి లోకేష్ అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలం విజయపూరి సౌత్లోని అంబేద్కర్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్తో బేకరీ షాప్ దగ్నం. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేసిన ఫైర్ ఇంజన్ అప్పటికే పూర్తిగా దగ్నమైన బేకరీ షాప్.
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలతో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వెలుగు కార్యాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రి వెంకట్రామరెడ్డి అభయహస్తం ఆధార సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించడం లేదని మండిపడిన వెంకట్రామరెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయినా వైకాపా మత్తు వదలడం లేదంటూ అధికారులపై మండిపడ్డ టీడీపీ నేత వెంకట్రామరెడ్డి అభయహస్తం పింఛన్ కోసం ప్రీమియం కట్టిన లబ్ధిదారులకు లబ్ధి చేకూరలేదని అన్నారు. కట్టిన ప్రీమియమైన బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేసిన టీడీపీ నేత వెంకట్రామరెడ్డి వెలుగు కార్యాలయానికి తాళం వేసి వైసీపీ ప్రభుత్వం మత్తులో ఉన్న అధికారులు మత్తు వదలండి అంటూ తన నిరసన వ్యక్తం చేశారు. ఒక నిమిషం ఎప్పుడు పంపించారు మీ జిల్లాకి? 17/8/2024 పంపించారు మేడం. వాటి స్టేటస్ ఏంటి మేడం చెప్పండి ఒకసారి సారాలకి. స్క్రీన్ షాట్ కదా మేడం, మీరు స్క్రీన్ షాట్ పెడితే కానీ మేడం ఒకసారి మీరు చెప్తే సారాలు ఇక్కడ తాళం వేసుకుని ఆఫీస్ తాళం దానికి సంబంధించిన వివరం ఏమి ఇవ్వలేదని చెప్పి సారాలు ఆఫీస్కి తాళం వేసి పట్టుకుపోతున్నారు. మీకు ఇచ్చి మీకు 17/8 అందింది కదా మేడం జిల్లాకి. కొందరు అధికారులు గత ప్రభుత్వం ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నట్టుగానే ప్రవర్తన జరుగుతున్నది. ప్రభుత్వం మారి 100 రోజులైనా నేటికి వాళ్ళలో చలనం లేదు. ప్రభుత్వం విధి విధానాలు కూడా ఏమీ సక్రమంగా పనిచేయట్లేదు. ఉదాహరణకు అనపర్తి మండలంలో డ్వాక్రా ఆఫీసు సంబంధించి అధికారుల పనితీరు చాలా దారుణంగా ఉన్నది. నేను సుమారు 2 నెలలుగా వాళ్ళతో ప్రతిరోజు వచ్చి కొన్ని సమస్యలపై వాళ్ళ దృష్టికి తెచ్చి మా గ్రామంలో ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తేక నేటికి కూడా వాళ్ళలో చలనం లేదు. ఉదాహరణకి మా గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ రోజుకి సుమారు 75 సంవత్సరాల వయసు ఆమెకి అభయహస్తం పెన్షన్ పొందడం కోసం ఆమె డబ్బులు చెల్లించింది 2009లో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆవిడకి పెన్షన్ రావటం లేదని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వాళ్ళు డబ్బులు కట్టిన ఆధారం కావాలని చెప్పేసి చెప్పడం జరిగేది. ఆమె డబ్బులు కట్టిన రసీదు 2009లో బ్యాంకుకి చెల్లించిన కాపీ చూపిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానం
2011లో ఆవిడ పెన్షన్ మంజూరైంది, కానీ ఆవిడ తీసుకోలేదని చెప్పడం జరుగుతుంది. అసలు ఈ రోజుల్లో పెన్షన్ మంజూరైతే తీసుకోని వ్యక్తులు అంటే ఉన్నారా? మరి ఇన్ని ఆధారాలు చూపించిన తర్వాత వాళ్ళు చెప్పిన మాట. అదేవిధంగా ఇంకో ఆమెకి 2011లో 60 సంవత్సరాలు పూర్తయి 2012కి 61 సంవత్సరం రావడం జరిగింది. ఆవిడ కూడా అభయహస్తం పెన్షన్ డబ్బులు చెల్లించింది. కానీ ఆవిడ విషయంలో 2018లో ఆమె డబ్బులు చెల్లించలేదని నోటీస్ ఇవ్వడం జరిగింది. పోనీ డబ్బులు చెల్లించకపోతే అంతకు ముందు చెల్లించిన డబ్బులు తిరిగి చెల్లించేయండి మీరు పెన్షన్ మంజూరు కాకపోతే అంటే దానికి కూడా సమాధానం లేదు. అదేవిధంగా అనేక సమస్యలతో ఈ డ్వాక్రా ఆఫీసులో అధికారులు పనితీరు ఈ విధంగా ఉంది. ఇప్పటికీ కూడా సరిగా వాళ్ళ పనితీరు లేక ప్రభుత్వంపై అబండాలు వేయడం వల్ల ఈరోజు ఆ డ్వాక్రా ఆఫీస్ భవనానికి నేను తాళం వేయడం జరిగింది. 100 రోజులై ప్రభుత్వం మారి 100 రోజులైనా అధికారులు పనితీరు సరిలేని కారణంగా ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్కి తాళం వేయడం జరిగింది. మరి ఇప్పటికైనా అధికారులు గమనించి ఇలాంటి పని చేయని అధికారులపై చర్య తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందే మహిళలందరికీ కూడా ప్రభుత్వం లబ్ధి అందాలని కోరుకుంటూ మేము ఈరోజు ఈ డ్వాక్రా బిల్డింగ్ తాళం వేయడం జరిగింది. ఏటూరు నాగారం మండలం ఆకులవారి గణపురంకు చెందిన గీతిక అనే చిన్నారి విషజ్వరంతో మరణించింది. మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో తల్లిదండ్రులు మృతదేహాన్ని 3 గంటలకు పైగా చేతిపై ఎత్తుకొని ఎదురుచూశారు. చివరికి బీఆర్ఎస్ నేత చెంపన్న తన సొంత ఖర్చులతో అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని పంపించారు. 1వ తారీఖు నుంచి ఈ నెల 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు ట్రీట్మెంట్ అయింది. పాప పొద్దున ఎక్స్పైర్ అయింది, చనిపోయింది. 3-4 గంటలు అవుతుంది. గవర్నమెంట్ అంబులెన్స్ లేని పరిస్థితి ఇలా ప్రైవేట్ అంబులెన్స్ ని మేము మాట్లాడి ఇలా పంపిస్తున్నాం. ఏటూరు నాగారం నుంచి 100 కిలోమీటర్ దూరం నుంచి వస్తే అంబులెన్స్ ఇలా శవాన్ని తీసుకుపోవడానికి అంబులెన్స్ లేని సిచ్యువేషన్ అంటే మన పరిస్థితి ఎలా ఉన్నది చూడండి. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ స్థితి ఇంకా మనం జీవిస్తున్నామని అంటే దీనికి కారణం ఎవరు? మనల్ని పరిపాలించేటోళ్ళని ఎంచుకున్నది మన తప్ప. ఇలా కొంతమంది ఇలా రాజకీయ నాయకులను వీళ్ళు ఫోన్ చేస్తే చెప్పిండ్రట వాళ్లకు రాబోయే కాలంలో సమాధానం చెప్తాం. 1 గంట తర్వాత ఫోన్ చేయండి, మేము వెహికల్ పంపిస్తాం, లేకపోతే మీరు వాట్సాప్ చేయండి, లేకపోతే ఏదైనా పంపించండి, 1 గంట తర్వాత చేస్తా అని సెల్లు స్విచ్ ఆఫ్ చేసుకున్న రాజకీయ నాయకులు ములుగు నుంచి ఇలా చేసిందట. ఇది ఎంతవరకు రైట్ అండి? మీకు చేత కాకుండా నేనేం చేయలేదని చేతులు ఎత్తే అది ఇలా 3 గంటల పాటు శవాన్ని పట్టుకొని ఒక తండ్రి నిలబడ్డాడు. సిగ్గుండాలి. ఎలక్షన్ అప్పుడేనా గుర్తు వస్తారు వీళ్ళు? ఇటువంటి టైంలో గుర్తు రారా మీకు? ఎలక్షన్ అప్పుడైతే ఇలా 5,000 అంబులెన్స్ అవుతాను కదా, 10,000 ఇచ్చి రెడీ ఉండేటోళ్ళు. ఎందుకంటే ఓటు కావాలి. కానీ ఇప్పుడు ఎలక్షన్. గాంధీ ఆసుపత్రిలో మరణాల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతు తెలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గాంధీ ఒక ఆసుపత్రిలో తప్పు జరిగితే ఏమైతుంది? రేవంత్ రెడ్డి వచ్చి 5 నెలలే అవుతుంది కదా, అప్పుడే మార్పు రావాలంటే ఎలా అని అన్నారు ఎంపీ రఘునందన్ రావు. అధికారం కోల్పోయినటువంటి బాధలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు అర్థరహితమైనటువంటి అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారని నేను అంటున్నాను. ఎందుకంటే ఒక హాస్పిటల్లో పొరపాటున ఎక్కడైనా జరిగితే జరిగి ఉంటుంది, ఇన్సిడెంట్ జరగలేదని నేను అంటలేను. మొత్తం 5 నెలల్లోనే ఏదో మార్పు జరగాలి. 10 ఏళ్లలో మీరు ఏం చేయలేని అసమర్థులు మీరు కొత్తగా వచ్చిన వాళ్ళని 5 నెలల్లో ఏదో జరగాలని చెప్పి ఏదో ఊహించుకుంటే ఎట్లయితుంది? బేసికల్గా జరుగుతున్న పొరపాటు ఎక్కడ, పునాదులు వేయడంలో జరిగిన పొరపాటు ఎక్కడ అనే చూడండి. 10 సంవత్సరాల్లో తెలంగాణ బంగారు తెలంగాణ అయిపోయింది, అంతా అయిపోయింది అనే మీరు పోయి ప్రగతి భవన్లు, సెక్రటరియట్లు పెద్ద 100 కోట్లతో కట్టినప్పుడు మరి 10 ఏళ్లలో మీరు కట్టిన దవాఖానలు ఏమైనా డాక్టర్లు ఎట్టిపోయినరు? ఎందుకు జరుగుతూ ఉన్నాయి మరణాలు? దీని మీద మాట్లాడకుండా రోజు ఏదో ఒకటి విమర్శించాలి కాబట్టి విమర్శించాలనుకోవడం అనేది మంచి పద్ధతి కాదు రాజకీయాల లోపల. 1. 2, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడుకుందాం, ఆ ఊరికి పోవాలి, మాట్లాడుకోవాలి. రైతుల ఆత్మహత్యలు మీ కాలంలో 10 ఏళ్ళు సాగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. సో హౌ యూ విల్ కంపేర్ ఇట్? యూ హ్యావ్ ఎనీ స్టాటిస్టిక్స్ అంటే నో స్టాటిస్టిక్స్. మా కాలంలో రైతుల ఆత్మహత్యలు జరగలేదు అని చెప్తారు. జరగలేదా అన్న? ఫామ్ హౌస్ కాడికి పోయి మా దౌలతాబాద్ రైతే ఊరేసుకున్నాడు. దానికి దేర్ ఈజ్ నో ఆన్సర్ ఫ్రమ్ ద టీఆర్ఎస్. కాబట్టి కేటీఆర్ అయినా హరీష్ అయినా ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లోపల ఏదో చేయాలనేటువంటి తపన లోపల చేస్తున్న పంచాయతీ తప్ప గ్రౌండ్ రియాలిటీలో లేరు వాళ్ళు అనేది నా ఆలోచన.
ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు కల్లూరు మండలంలోని వీకర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర టీడీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి బాణసంచ పేల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులపై పాలకులకు నిలదీసిన నాయకుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రకాలుగా ఆందోళన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు, సోహెల్, మల్లికార్జున్ రెడ్డి, సత్య, శ్రీరామ్, శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.